హాయ్! హలో! నమస్తే. అప్పుడప్పుడు మనం ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా, ఎవరో వెనక నుంచి లాగుతున్నట్టు అనిపిస్తుంది. కదూ! కొన్ని రోజుల నుంచి నాకు అలానే అనిపిస్తుందండి. తెలీదు ఎందుకో. ఆ వ్యక్తి ఎవరో కూడా కళ్ళకు కూడా కనపడట్లేదు. ఆ తర్వాత ఆలోచించి మా అమ్మతో మాట్లాడితే అప్పుడు అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నాలో ఉన్న భయమే అని. అవును. నిజమే. నాలో ఉన్న భయమే నన్ను వెనక్కి లాగుతుంది. ఒక్కొక్కసారి మనం మన శత్రువులతో అయినా, లేదంటే మన ఫ్రెండ్స్‌తో అయినా సరే, కాదంటే మనతో మనమైనా సరే యుద్ధం చేయక తప్పదు. ఏమంటారు? మీరు కూడా అలాంటి యుద్ధాలు చేసే ఉంటారు కదూ! మళ్ళీ యుద్ధం అంటే కత్తులు, కటారాలు అలాంటివి కాదండోయ్! మనస్సాక్షికి సంబంధించిన మాటల యుద్ధాలు, క్వెషన్స్ యుద్ధాలు ఇలాంటివనమాట. కంటికి కనపడని ఆయుధంతో గుండెని కోసేసే యుద్ధం. అలాంటి సంగ్రామంలోకి వెళ్తున్నప్పుడు మనం చాలా సంసిద్ధంగా ఉండాలి. ఏమంటారు? అందుకే మనకి కొంచెం బలం రావడం కోసం, ధైర్యం రావడం కోసం యుద్ధాలు చేయడంలోనూ, చూడడంలోనూ అనుభవం ఉన్న దేవుడైతే మనకి బాగా సహాయం చేస్తాడు కదా! అందుకని ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే వచ్చానండి. అంత పొద్దున్నే అయ్యగారన్న వచ్చారో రాలేదో ఇంత చలికి. అక్కడైతే టెంపుల్ దగ్గర ఓపెన్ అని రాస్తుంది చూసారా, చూద్దాం. ఇది తాళం అనుకుంటా, తాళం వేసినట్టుందిగా. ఓపెన్ చేసిందే. అమ్మయ్యా, ఓపెన్ చేసింది. ఇప్పుడు నీకు అంత బాధేం వచ్చిందంటే బాధ కాదు, భయం వచ్చింది. ఇప్పుడు ఆ భయం పోవాలన్నా, ధైర్యం రావాలన్నా దైవం సపోర్ట్ అనేది ఉండాలి. సో, అందుకని నా పని నేను చేసుకుంటూ వెళుతూ నాకు కొంచెం హెల్ప్ చేయమని ఆంజనేయ స్వామిని కూడా రిక్వెస్ట్ చేద్దామని వచ్చానండి. కష్టాలు తెలిసిన దేవుడు కంపల్సరీగా కాపాడతాడు అనే నమ్మకం నాకైతే ఉంది. అశోకవనంలో కూర్చొని బాధపడుతున్న సీతమ్మ వారి కష్టాన్నే తీర్చిన ఆ ఆంజనేయ స్వామి నాదెంతండి ఇంత ఆ కష్టాన్ని తీర్చేసి ధైర్యాన్ని ఇవ్వలేడంటారా? కోరినంత మాత్రాన్ని కోరికలు తీర్చే శివయ్య అంశలో పుట్టిన ఆంజనేయ స్వామి ఇట్టే అడగగానే అట్టే కరిగిపోతాడండి. అందుకని నేనేమి సిరులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. ధైర్యాన్ని అడుగుతున్నా. ఆ ఒక్క ధైర్యాన్ని ఇచ్చాడంటే చాలండి. నాకు నచ్చినట్టుగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. చాలా మంది అనుకుంటారు 21st సెంచరీలో కూడా దేవుడిని ఇంత ఘనంగా నమ్మేవాళ్ళు ఉన్నారా అంటే, రాకెట్లు వదిలిపెట్టేటప్పుడు కూడా దేవుడికి దండం పెట్టుకొనే వదులుతారండి. గుర్తుపెట్టుకోండి. రాకెట్ ఏమి దేవుడు తయారు చేయలేదు. తయారు చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాడు. పూలండి? ఓకే. దర్శనం బాగా జరిగింది, ప్రదర్శనలు మంచి జరిగినాయి. ఐఎమ్ సో హ్యాపీ. సంతోషం అనేది ఎక్కడ ఉండదండి. మనం అనుభవించే ఆనందంలో ఉంటుంది. నాకైతే ఆ రోజు చాలా ఆనందంగా అనిపించింది. చాలా ధైర్యంగా అనిపించింది. సబ్స్క్రైబ్.